ఒకేసారి ఇద్దర్ని ప్రేమించిన అమ్మాయి తన గందరగోళంలో చివరకు ఎలాంటి నిర్ణయం తీసుకుంది? నగరం నడిబొడ్డున ఉన్న విశ్వవిద్యాలయ కాలేజీ క్యాంపస్లో మేఘన తన కలల ప్రపంచంలో జీవిస్తోంది. ఆమె పేరుకు తగ్గట్టే మేఘంలా అందంగా, తేలికగా, స్వచ్ఛంగా ఉండేది. ఆమె విశాలమైన కళ్ళు, చిరునవ్వు, ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలనే తపన ఆమెను అందరిలో ప్రత్యేకంగా నిలబెట్టాయి. సాహిత్య విద్యార్థిని అయిన మేఘన పుస్తకాలతో, కవితలతో తన ఊహాలోకంలో ఎక్కువ సమయం గడిపేది. ఆమెకు స్నేహితులు తక్కువైనా ఉన్నవారు మాత్రం ఆమెను అమితంగా ప్రేమించేవారు. మేఘన జీవితం ఒక ప్రశాంతమైన నదిలా సాగుతోంది. ఎటువంటి అలజడీ లేకుండా తన గమ్యం వైపు నెమ్మదిగా ప్రవహిస్తోంది. ఆమెకు ప్రేమ అంటే సినిమాల్లో, నవలల్లో చదివినట్లుగా ఒక గొప్ప అనుభూతి, ఒక అద్భుతమైన కల. ఆ కల తన జీవితంలోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తోంది. మేఘన జీవితంలోకి మొదటిసారి ప్రవేశించిన వ్యక్తి ఆకాష్. అతను ఆమె క్లాస్మేటే, కాని చాలా భిన్నమైన స్వభావం కలవాడు. ఆకాష్ ప్రశాంతంగా, లోతైన ఆలోచనలతో ఎక్కువగా మాట్లాడకుండా తన పని తాను చేసుకునేవాడు. అతను కలల పట్ల, ముఖ్యంగా చిత్రలేఖనం పట్ల అపారమైన ప్రేమను కలిగి ఉన్నాడు. ఒకరోజు లైబ్రరీలో మేఘన ఒక అరుదైన కవితా సంకలనం కోసం వెతుకుతుండగా ఆకాష్ ఆమెకు సహాయం చేశాడు. అది వారి మొదటి సంభాషణ. ఆ తర్వాత వారు తరచుగా లైబ్రరీలో, క్యాంటీన్లో కలుసుకునేవారు. వారి సంభాషణలు పుస్తకాల నుండి జీవితం, తత్వశాస్త్రం వైపు మళ్ళాయి. ఆకాష్ మాటల్లో ఒక కవితాత్మక స్పర్శ, లోతైన అవగాహన ఉండేవి. మేఘన తన మనసులోని భావాలను, ఆలోచనలను ఆకాష్తో పంచుకోగలిగింది. వారి స్నేహం నిశ్శబ్దంగా, లోతుగా పెరిగింది. అతనితో ఉన్నప్పుడు మేఘనకు ఒక రకమైన ప్రశాంతత, భద్రత కలిగేవి. ఆమెకు తెలియకుండానే ఆకాష్ పట్ల ఒక బలమైన, నిశ్శబ్ద ప్రేమ చిగురించింది. ఆకాష్తో మేఘన స్నేహం బలపడుతున్న సమయంలోనే మేఘన జీవితంలోకి విక్రమ్ ప్రవేశించాడు. విక్రమ్ ఆమె సీనియర్, క్యాంపస్లో అందరికీ తెలిసిన వ్యక్తి. అతను ఉత్సాహవంతుడు, సాహసాలు చేయడాన్నిష్టపడతాడు, ఎప్పుడూ నవ్వుతూ అందర్నీ నవ్విస్తూ ఉంటాడు. అతని చుట్టూ ఎప్పుడూ స్నేహితుల గుంపు ఉండేది. ఒక కాలేజ్ ఫెస్ట్లో మేఘన ఒక నాటకంలో పాల్గొన్నప్పుడు విక్రమ్ ఆమెకు సహాయం చేశాడు. అతని సరదా స్వభావం, చురుకుదనం మేఘనను ఆకట్టుకున్నాయి. విక్రమ్ ఆమెను కొత్త ప్రదేశాలకు తీసుకెళ్లేవాడు, కొత్త విషయాలు నేర్పేవాడు. పర్వతారోహణ, సైక్లింగ్, కొత్త రెస్టారెంట్లు సందర్శించడం వంటివి. అతనితో ఉన్నప్పుడు మేఘన జీవితం ఒక పండుగలా అనిపించేది. ఆమె నవ్వు, సరదా, ఉత్సాహం రెట్టింపయ్యేవి. విక్రమ్ పట్ల మేఘనకు ఒక బలమైన ఆకర్షణ, ఒక రకమైన ఉల్లాసమైన ప్రేమ ఏర్పడింది. అతనితో ఉన్నప్పుడు ఆమెకు జీవితం పట్ల ఒక కొత్త దృక్పథం, ఉత్సాహం కలిగేవి. కాలం గడిచే కొద్దీ మేఘన తన హృదయంలో ఇద్దరి పట్ల వేర్వేరు రకాల ప్రేమలను గుర్తించింది. ఆకాష్తో ఉన్నప్పుడు ఆమెకు లోతైన ప్రశాంతత, భావోద్వేగ అనుబంధం కలిగేవి. విక్రమ్తో ఉన్నప్పుడు ఆమెకు అంతులేని ఉత్సాహం, సాహసం, జీవితాన్ని ఆస్వాదించే తత్వం కలిగేవి. ఇద్దరితోనూ గడిపిన ప్రతిక్షణం ఆమెకు ఆనందాన్నిచ్చింది. కాని ఆ ఆనందం వేర్వేరు రకాలుగా ఉండేది. ఈ పరిస్థితి ఆమెను తీవ్ర గందరగోళానికి గురిచేసింది. ఆమె మనసులో నిరంతరం ఒక యుద్ధం జరుగుతున్నట్లు అనిపించింది. నేను ఎవరినెంచుకోవాలి? ప్రశాంతమైన, లోతైన ప్రేమనా, లేక ఉత్సాహభరితమైన, సాహసంతో కూడిన ప్రేమనా? ఈ ప్రశ్న ఆమెను నిద్రపట్టనివ్వలేదు. ఆమె తన డైరీలో తన భావాలను రాసుకుంది, తన అంతర్మథనాన్ని అక్షరబద్ధం చేసింది. మేఘన తన హృదయంలోని ఈ పోరాటాన్ని ఎవరితోనూ పంచుకోలేకపోయింది. తన స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఈ విషయం చెబితే వారు తనను తప్పుగా అర్థం చేసుకుంటారని ఆమె భయపడింది. ఆకాష్, విక్రమ్ ఇద్దరూ తమ తమ పద్ధతుల్లో ఆమె పట్ల తమ ప్రేమను వ్యక్తపరిచారు. కాని మేఘన తన గందరగోళం కారణంగా వారికి స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోయింది. వారిద్దరినీ బాధపెట్టడం ఆమెకు ఇష్టం లేదు. ఈ రహస్యం ఆమెను లోలోపల కుంగదీసింది. ఆమె నవ్వుతూ కనిపించినా లోపల మాత్రం తీవ్రమైన ఒత్తిడిని అనుభవించింది. ఈ పరిస్థితి నుండి ఎలా బయటపడాలా అని ఆమె నిరంతరం ఆలోచించేది. ఒకరోజు కాలేజీలో ఒక పెద్ద ప్రాజెక్టు పనిలో మేఘన తీవ్రమైన ఒత్తిడికి గురయింది. ఆమె ఆరోగ్యం క్షీణించింది. జ్వరం వచ్చి పూర్తిగా నీరసించిపోయింది. ఆకాష్, విక్రమ్ ఇద్దరూ ఆమెకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఆకాష్ ప్రశాంతంగా ఆమెకు అవసరమైన పుస్తకాలను, నోట్సును సేకరించి ఇచ్చాడు. ఆమెకు మానసిక మద్దతునిచ్చాడు. అతను ఆమెకు వేడి సూప్ తయారుచేసి తెచ్చాడు. ఆమె పక్కనే కూర్చొని ఆమెకు ధైర్యం చెప్పాడు. విక్రమ్ తన సరదా స్వభావంతో ఆమెను నవ్వించడానికి ప్రయత్నించాడు.
ఆమెను ఉత్సాహపరిచాడు. అతను ఆమెకు ఇష్టమైన చాక్లెట్లు, ఐస్ క్రీం తెచ్చాడు. ఈ సంఘటన మేఘన మనసులో ఒక కొత్త ఆలోచనను రేకెత్తించింది. కష్టకాలంలో ఎవరు తన పక్కన ఉండాలని ఆమె కోరుకుంటుంది? ఎవరు తనను నిజంగా అర్థం చేసుకుంటారు? ఈ సంఘటన ఆమె నిర్ణయానికి ఒక పరీక్షగా మారింది. ఆకాష్ తన భావాలను మేఘనకు పరోక్షంగా వ్యక్తపరచడం ప్రారంభించాడు. అతను ఆమె కోసం ప్రత్యేకంగా ఒక చిత్రాన్ని గీశాడు. అందులో ఆమె కళ్లలోని లోతును, ఆమె ఆత్మలోని స్వచ్ఛతను అద్భుతంగా చిత్రించాడు. ఆ చిత్రాన్ని ఆమెకు బహుమతిగా ఇస్తూ, నీ కళ్లలో నేను ఒక కొత్త ప్రపంచాన్ని చూస్తున్నాను మేఘనా. నీతో ఉన్నప్పుడు నాకు ప్రశాంతత దొరుకుతుంది అని అన్నాడు. ఒకసారి వారు ఒక కవితాసభలో ఉన్నప్పుడు ఆకాష్ ఒక కవితను చదివాడు. అది మేఘన పట్ల తనకున్న ప్రేమను పరోక్షంగా సూచించింది. అతని చూపుల్లో, మాటల్లో, చేతల్లో ఆమె పట్ల ఒక లోతైన ఆరాధన స్పష్టంగా కనిపించింది. ఆకాష్ తన ప్రేమను మాటలతో కాకుండా తన భావాలతో, తన కళతో వ్యక్తపరిచాడు. విక్రమ్ కూడా తన భావాలను మేఘనకు వ్యక్తపరచడం ప్రారంభించాడు. కాని అతని పద్ధతి ఆకాష్కి భిన్నంగా ఉండేది. అతను ఆమెతో మరింత ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించాడు. ఆమెను తన స్నేహితులందరికీ పరిచయం చేశాడు. నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాత నా జీవితం మరింత సరదాగా మారింది మేఘనా. నువ్వు లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేను అని అతను తరచుగా అనేవాడు. ఒకసారి వారు ఒక పార్టీలో ఉన్నప్పుడు విక్రమ్ ఆమెను అందరి ముందు డాన్స్కు ఆహ్వానించాడు. ఆమె చేతిని పట్టుకొని నువ్వు నా ప్రపంచం అని చెప్పాడు. అతని ఉత్సాహం, ఆకర్షణ, ఆమె పట్ల అతనికున్న అభిమానం స్పష్టంగా కనిపించాయి. విక్రమ్ తన ప్రేమను బహిరంగంగా, ఉత్సాహంగా వ్యక్తపరిచాడు. ఆకాష్, విక్రమ్ ఇద్దరూ తమ భావాలను వ్యక్తపరచడంతో మేఘనపై ఒత్తిడి పెరిగింది. ఆమె ఇకపై ఈ గందరగోళాన్ని కొనసాగించలేదని గ్రహించింది. వారికి స్పష్టమైన సమాధానం ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. ఆమె తనను తాను ప్రశ్నించుకుంది. నేను ఎవరిని ఎంచుకోవాలి? నా హృదయం నిజంగా ఎవరిని కోరుకుంటుంది? నేను ఎవరితో నా భవిష్యత్తును ఊహించుకోగలను? ఈ ప్రశ్నలు ఆమెను నిద్రపట్టనివ్వలేదు. ఆమె తన గదిలో ఒంటరిగా కూర్చొని తన జీవితాన్ని, తన సంబంధాలను విశ్లేషించుకుంది. మేఘన తన గందరగోళానికి ముగింపు పలకాలని నిర్ణయించుకుంది. ఆమె తనను తాను అర్థం చేసుకోవడానికి వారం రోజులపాటు ఎవరినీ కలవకుండా ఒంటరిగా గడిపింది. ఆమె తన డైరీలో తన భావాలను, ఆకాష్, విక్రమ్తో ఉన్న తన అనుభవాలను రాసుకుంది. ఆకాష్తో ఉన్నప్పుడు కలిగే ప్రశాంతత, లోతైన అవగాహన, సురక్షితమైన భావనను ఆమె గుర్తుచేసుకుంది. విక్రమ్తో ఉన్నప్పుడు కలిగే ఉత్సాహం, సాహసం, ఆనందాన్ని ఆమె గుర్తుచేసుకుంది. ఆమె తన భవిష్యత్తును ఊహించుకుంది. ఎవరితో ఆమె ప్రశాంతంగా, సంతోషంగా జీవించగలదు? ఎవరు తనను నిజంగా అర్థం చేసుకుంటారు? ఎవరు తన ఆత్మకు తోడుగా ఉంటారు? ఈ స్వయం విశ్లేషణ ఆమెకు ఒక స్పష్టమైన మార్గాన్ని చూపించింది. మేఘన తన నిర్ణయం తీసుకోవడానికి ముందు తన సన్నిహిత స్నేహితురాలు ప్రియతో ఈ విషయాన్ని చర్చించింది. ప్రియ మేఘన పరిస్థితిని అర్థం చేసుకుని ఆమెకు విలువైన సలహా ఇచ్చింది. మేఘన లోపల మాత్రం తీవ్రమైన ఒత్తిడిని అనుభవించింది. ఈ పరిస్థితి నుండి ఎలా బయటపడాలా అని ఆమె నిరంతరం ఆలోచించేది. ఒకరోజు కాలేజీలో ఒక పెద్ద ప్రాజెక్ట్ పనిలో మేఘన తీవ్రమైన ఒత్తిడికి గురైంది. ఆమె ఆరోగ్యం క్షీణించింది. జ్వరం వచ్చి పూర్తిగా నీరసించిపోయింది. ఆకాష్, విక్రమ్ ఇద్దరూ ఆమెకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఆకాష్ ప్రశాంతంగా ఆమెకు అవసరమైన పుస్తకాలను, నోట్స్ను సేకరించి ఇచ్చాడు. ఆమెకు మానసిక మద్దతునిచ్చాడు. అతను ఆమెకు వేడి సూప్ తయారుచేసి తెచ్చాడు. ఆమె పక్కనే కూర్చొని ఆమెకు ధైర్యం చెప్పాడు. విక్రమ్ తన సరదా స్వభావంతో ఆమెను నవ్వించడానికి ప్రయత్నించాడు. ఆమెను ఉత్సాహపరిచాడు. అతను ఆమెకు ఇష్టమైన చాక్లెట్లు, ఐస్ క్రీం తెచ్చాడు. ఈ సంఘటన మేఘన మనసులో ఒక కొత్త ఆలోచనను రేకెత్తించింది. కష్టకాలంలో ఎవరు తన పక్కన ఉండాలని ఆమె కోరుకుంటుంది? ఎవరు తనను నిజంగా అర్థం చేసుకుంటారు? ఈ సంఘటన ఆమె నిర్ణయానికి ఒక పరీక్షగా మారింది. ఆకాష్ తన భావాలను మేఘనకు పరోక్షంగా వ్యక్తపరచడం ప్రారంభించాడు. అతను ఆమె కోసం ప్రత్యేకంగా ఒక చిత్రాన్ని గీశాడు. అందులో ఆమె కళ్లలోని లోతును, ఆమె ఆత్మలోని స్వచ్ఛతను అద్భుతంగా చిత్రించాడు. ఆ చిత్రాన్ని ఆమెకు బహుమతిగా ఇస్తూ, నీ కళ్లలో నేను ఒక కొత్త ప్రపంచాన్ని చూస్తున్నాను మేఘనా. నీతో ఉన్నప్పుడు నాకు ప్రశాంతత దొరుకుతుంది అని అన్నాడు. ఒకసారి వారు ఒక కవితా సభలో ఉన్నప్పుడు ఆకాష్ ఒక కవితని చదివాడు. అది మేఘన పట్ల తనకున్న ప్రేమను పరోక్షంగా సూచించింది. అతని చూపుల్లో, మాటల్లో, చేతల్లో ఆమె పట్ల ఒక లోతైన ఆరాధన స్పష్టంగా కనిపించింది. ఆకాష్ తన ప్రేమను మాటలతో కాకుండా తన భావాలతో, తన కలతో వ్యక్తపరిచాడు. విక్రమ్ కూడా తన భావాలను మేఘనకు వ్యక్తపరచడం ప్రారంభించాడు. కాని అతని పద్ధతి ఆకాష్కి భిన్నంగా ఉండేది. అతను ఆమెతో మరింత ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించాడు. ఆమెను తన స్నేహితులందరికీ పరిచయం చేశాడు. నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాత నా జీవితం మరింత సరదాగా మారింది మేఘనా. నువ్వు లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేను అని అతను తరచుగా అనేవాడు. ఒకసారి వారొక పార్టీలో ఉన్నప్పుడు విక్రమ్ ఆమెను అందరి ముందు డాన్స్కు ఆహ్వానించాడు. ఆమె చేతిని పట్టుకుని నువ్వు నా ప్రపంచం అని చెప్పాడు.
అతని ఉత్సాహం, ఆకర్షణ, ఆమె పట్ల అతనికున్న అభిమానం స్పష్టంగా కనిపించాయి. విక్రమ్ తన ప్రేమను బహిరంగంగా, ఉత్సాహంగా వ్యక్తపరిచాడు. ఆకాష్, విక్రమ్ ఇద్దరూ తమ భావాలను వ్యక్తపరచడంతో మేఘనపై ఒత్తిడి పెరిగింది. ఆమె ఇకపై ఈ గందరగోళాన్ని కొనసాగించలేదని గ్రహించింది. వారికి స్పష్టమైన సమాధానం ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. ఆమె తనను తాను ప్రశ్నించుకుంది. నేను ఎవరిని ఎంచుకోవాలి? నా హృదయం నిజంగా ఎవరిని కోరుకుంటుంది? నేను ఎవరితో నా భవిష్యత్తును ఊహించుకోగలను? ఈ ప్రశ్నలు ఆమెను నిద్ర పట్టనివ్వలేదు. ఆమె తన గదిలో ఒంటరిగా కూర్చుని తన జీవితాన్ని, తన సంబంధాలను విశ్లేషించుకుంది. మేఘన తన గందరగోళానికి ముగింపు పలకాలని నిర్ణయించుకుంది. ఆమె తనను తాను అర్థం చేసుకోవడానికి వారం రోజులపాటు ఎవరినీ కలవకుండా ఒంటరిగా గడిపింది. ఆమె తన డైరీలో తన భావాలను, ఆకాష్, విక్రమ్తో ఉన్న తన అనుభవాలను రాసుకుంది. ఆకాష్తో ఉన్నప్పుడు కలిగే ప్రశాంతత, లోతైన అవగాహన, సురక్షితమైన భావనను ఆమె గుర్తుచేసుకుంది. విక్రమ్తో ఉన్నప్పుడు కలిగే ఉత్సాహం, సాహసం, ఆనందాన్ని ఆమె గుర్తుచేసుకుంది. ఆమె తన భవిష్యత్తును ఊహించుకుంది. ఎవరితో ఆమె ప్రశాంతంగా, సంతోషంగా జీవించగలదు? ఎవరు తనను నిజంగా అర్థం చేసుకుంటారు? ఎవరు తన ఆత్మకు తోడుగా ఉంటారు? ఈ స్వయం విశ్లేషణ ఆమెకు ఒక స్పష్టమైన మార్గాన్ని చూపించింది. మేఘన తన నిర్ణయం తీసుకోవడానికి ముందు తన సన్నిహిత స్నేహితురాలు ప్రియతో ఈ విషయాన్ని చర్చించింది. ప్రియ మేఘన పరిస్థితిని అర్థం చేసుకొని ఆమెకు విలువైన సలహా ఇచ్చింది. మేఘన తనను తాను అర్థం చేసుకోవడానికి వారం రోజులపాటు ఎవరినీ కలవకుండా ఒంటరిగా గడిపింది. ఆమె తన డైరీలో తన భావాలను, ఆకాష్, విక్రమ్తో ఉన్న తన అనుభవాలను రాసుకుంది. ఆకాష్తో ఉన్నప్పుడు కలిగే ప్రశాంతత, లోతైన అవగాహన, సురక్షితమైన భావనను ఆమె గుర్తుచేసుకుంది. మేఘన తన నిర్ణయం తీసుకోవడానికి ముందు తన సన్నిహిత స్నేహితురాలు ప్రియతో ఈ విషయాన్ని చర్చించింది. ప్రియ మేఘన పరిస్థితిని అర్థం చేసుకుని ఆమెకు విలువైన సలహా ఇచ్చింది. మేఘన, ప్రేమ అంటే కేవలం ఉత్సాహం మాత్రమే కాదు. అది లోతైన అనుబంధం, నమ్మకం, ఒకరికొకరు తోడుగా ఉండే తత్వం. నీ హృదయం నిజంగా ఎవరిని కోరుకుంటుందో వారినే ఎంచుకో. ఇతరుల అభిప్రాయాలు ముఖ్యం కాదు, నీ ఆనందం ముఖ్యం అని ప్రియ చెప్పింది. మేఘన తల్లిదండ్రులు కూడా ఆమెకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తామని చెప్పారు. ఈ మద్దతు మేఘనకు మరింత ధైర్యాన్నిచ్చింది. మేఘన మొదట ఆకాష్ను కలిసింది. ఆమె తన మనసులోని గందరగోళాన్ని, తన భావాలను అతనికి వివరించింది. ఆమె విక్రమ్ పట్ల తనకున్న ఆకర్షణను, అతనితో గడిపిన సరదా క్షణాలను కూడా పంచుకుంది. ఆకాష్ ఆమె మాటలను ఎంతో ఓపికగా విన్నాడు. అతను మేఘన భావాలను అర్థం చేసుకున్నాడు. ఆమెకు ఎటువంటి ఒత్తిడి కలిగించలేదు. మేఘన, నీకు ఏది సరైనదో అదే నిర్ణయం తీసుకో. నేను ఎప్పుడు నీకు తోడుగా ఉంటాను. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నేను నిన్ను గౌరవిస్తాను అని ఆకాష్ అన్నాడు. అతని మాటలు మేఘనకు మరింత ప్రశాంతతను, స్పష్టతను ఇచ్చాయి. ఆకాష్ నిస్వార్థ ప్రేమ ఆమె మనసును మరింత తాకింది. ఆకాష్తో మాట్లాడిన తర్వాత మేఘన విక్రమ్ను కలిసింది. ఆమె విక్రమ్తో తన అంతర్మథనాన్ని, తన నిర్ణయాన్ని పంచుకోవడానికి ప్రయత్నించింది. విక్రమ్ మొదట ఆశ్చర్యపోయాడు, కొద్దిగా బాధపడ్డాడు. నేను నీకు సరిపోలేదా మేఘనా? నేను నిన్ను సంతోషంగా ఉంచలేదా అని అతను ప్రశ్నించాడు. మేఘన అతన్ని ఓదార్చి, విక్రమ్, నువ్వు నాకు ఎంతో ఆనందాన్నిచ్చావు. నా జీవితంలోకి కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చావు. కాని ప్రేమ అంటే కేవలం ఉత్సాహం మాత్రమే కాదు. అది లోతైన అనుబంధం, ప్రశాంతత కూడా. నా హృదయం మరొక మార్గాన్ని ఎంచుకుంది అని వివరించింది. విక్రమ్ ఆమె నిర్ణయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. అతని బాధను దాచుకొని ఆమెకు శుభాకాంక్షలు చెప్పాడు. వారిద్దరి మధ్య స్నేహం కొనసాగింది. కాని ప్రేమ మాత్రం ఒక జ్ఞాపకంగా మిగిలిపోయింది. మేఘన తన నిర్ణయాన్ని ఆకాష్కు చెప్పింది. ఆకాష్ ఆమె నిర్ణయాన్ని అర్థం చేసుకొని ఆమెను ప్రేమగా అంగీకరించాడు. అతని కళ్లల్లో ఆనందం, కృతజ్ఞత స్పష్టంగా కనిపించాయి. మేఘన, నువ్వు నా జీవితంలోకి వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. నేను నిన్ను ఎప్పుడూ సంతోషంగా ఉంచుతాను. నీకు తోడుగా ఉంటాను అని ఆకాష్ అన్నాడు. వారిద్దరూ కలిసి ఒక కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. వారు తమ భవిష్యత్తు గురించి, తమ కలల గురించి మాట్లాడుకున్నారు. వారి బంధం మరింత బలం పడింది. ఒకరికొకరు తోడుగా నిలుస్తూ జీవితాన్ని అందంగా మలుచుకుంటూ ముందుకు సాగారు. మేఘన తన నిర్ణయం సరైనదని నమ్మింది. ప్రేమ అనేది ఒక ఉద్వేగభరితమైన ప్రయాణమైనప్పటికీ అది ఒక స్థిరమైన, లోతైన బంధం ద్వారానే నిజమైన ఆనందాన్నిస్తుందని ఆమె గ్రహించింది. ఆకాష్తో ఆమె జీవితం ప్రశాంతంగా, అర్థవంతంగా సాగింది. వారు ఒకరికొకరు అండగా నిలుస్తూ జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించారు. మేఘన తన గందరగోళంలోడి బయటపడి తన హృదయం ఎవరితో నిజమైన ప్రశాంతతను, సురక్షితతను పొందుతుందో వారినే ఎంచుకుంది. ప్రేమకు ఆమె ఇచ్చిన కొత్త నిర్వచనం: అది కేవలం ఆకర్షణ కాదు, అది ఆత్మల కలయిక, అది జీవితాంతం తోడుగా ఉండే నిబద్ధత. ఆమె కథ ప్రేమకు అనేక రూపాలు ఉన్నాయని, కాని నిజమైన ప్రేమ లోతైన అనుబంధంలోనే దొరుకుతుందని నిరూపించింది.